థ్యాంక్స్ డాక్టర్ శర్మ గారు. ఈరోజు మనం చూస్తున్నాము 1934లో నిర్మించబడ్డ ఈ ఆజంజాహి మిల్క్ సంబంధించింది 1974 వరకు చాలా క్లియర్గా చాలా లాభాల బాటల్లో నడిచింది. 1974లో ఎప్పుడైతే ఆంధ్రకు సంబంధించిన పాలకులు వచ్చారో వారి దృష్టిలో దాని మీద పడ్డాదో అప్పుడు వారికి సంబంధించిన ఎన్టీపీసీ అనే ఒక ఎన్టీసీ అని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ అనే బెంగళూరు సంస్థ కమ్మేశారు. అసలు అమ్మడానికి వాళ్ళెవరు, కొనడానికి వీళ్ళెవరు? ఏ సంస్థ అయితే తెలంగాణ ప్రజలకు సంబంధించిన వచ్చిందో ఆ సంస్థను కాపాడే బాధ్యత తెలంగాణ ప్రజలు తన భుజాన వేసుకున్నారో, ఆ భుజాన వేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే మిల్స్ నడిపించారో, పత్తి మేం పండిస్తాం, బొగ్గు మా దగ్గర ఉన్నది, నీళ్లు మా దగ్గర ఉన్నాయి, ఎలాంటి విషయానికైనా మేము వెనకాడది లేదని పోరాటం చేసుకుంటూ ప్రజలు అక్కడ కార్మికులు ఒక్కసారిగా ముక్త కంఠంతో ఆ మిల్లును కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఆంధ్ర పాలకులు ఈరోజు కావాలని కుట్రపూరితంగానే మనకు సంబంధించిన ఆజంజాహి మిల్లును మూతపడే విధంగా ఒక సంస్థ కమ్మేశారు. తర్వాత 2000 సంబంధించిన ఆ 206 ఎకరాలకు సంబంధించి 2002 వరకు అక్కడ భూములు ఉన్నాయి. దాని తర్వాత వారికి సంబంధించిన ఒక హౌసింగ్ బోర్డుకు 65 ఎకరాలు, రామ్కి అనే ఒక సంస్థకు 30 ఎకరాలు, 30 ఎకరాలు రామ్కి ఇస్తే 10 ఎకరాలు అతను దుర్మార్గంగా అక్కడ ఆక్రమించుకుంటారు తెలుస్తుంది. అసలు వీళ్ళు ఎవరండి? ఎందుకు ఇచ్చారు వీరికి? మా హక్కులు, మా భూములు, మాకు సంబంధించి మా పొలాలు అన్నట్టు మేము దాన్ని రక్షించుకునే బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉండే. ఆ తెలంగాణ ప్రజలపై ఆ బాధ్యతలను ఈరోజు వేరే వాళ్ళకు అమ్మేసి మూతపడే విధంగా 1990 వరకు ఆ తర్వాత మొత్తమే కంప్లీట్గా మూసిపడేశారు, లాకౌట్ చేసేశారు. సరే అది అయిపోయిన తర్వాత ఎవరైతే బాధితులు అక్కడ ఉన్నారో ఆ కుటుంబీకులు ఎవరైతే ఆ కంపెనీ మీదనే ఆధారపడి ఉన్నారో వారికి సంబంధించిన భూములను అక్కడ కొంతమందికి ఇవ్వడము, మరికొంతమందికి ఇవ్వకపోవడము, వారు కోర్టుకి ఎక్కడము, కోర్టులో సింగిల్ బెంచ్ వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడము, దానికి వ్యతిరేకంగా మరొకసారి హైకోర్టుకు వెళ్ళడము, అక్కడ తీర్పు వీళ్ళకు వ్యతిరేకంగా రావడం, దీని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈరోజు తీర్పు చాలా క్లిష్టంగా చెప్తుంది. ఇప్పుడు మనం సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా 318 మందికి ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్న భూమిని 30 ఎకరాల భూమి ఎన్టీసీకి ఉన్నది కాబట్టి ఆ ఎన్టీకి సంబంధించిన ఎవరికైతే భూమి ఎన్టీసీకి ఉన్నదా, కుడాకున్నదా, లేకపోతే హౌసింగ్ బోర్డుకు ఉన్నదా, ఎక్కడ ఉన్నది ఎవరికనేది కాదు, ఎవరెవరు దోచుకున్నారనేది కాదు, వారికి ఎవరైతే భూమి మీద హక్కు ఉన్నదో, ఎవరైతే దాని మీద పనిచేశారో, బాధితులు కుటుంబాలు ఉన్నారో వారికి రావాల్సిన భూమిని ఈరోజు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది? ఈ విషయంపైనే మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఈరోజు మరొకసారి నేను మన సింగిరెడ్డి యశోద గారి దగ్గరికి వెళ్దాం. యశోద గారి తర్వాత యనుమల శ్రీనివాస్ గారు కూడా వచ్చినట్టు కనబడుతుంది. ఒకసారి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మనకు సంబంధించిన సింగిరెడ్డి యశోద గారు, మేడం మాట్లాడండి. సార్, ఇది మేము 22 సంవత్సరాల పోరాటం అండి. ఈ పోరాటంలో కోర్టు వచ్చిన తర్వాత కూడా మాకు అందులో అప్పుడు కోర్టులో పనిచేసిన లాయర్ గారు, ఇందులో పనిచేసిన కలెక్టర్ కలిసి ఇక్కడ భూమి రాకుండా, ఇక్కడ భూమి లేదని చెప్పి కోర్టుకు ఒక తప్పుడు సమాచారం అందించి ఇక్కడ అందరికి రాకుండా 318 మందికి రాకుండా చేశారు. ఇప్పుడు ఇది మా భూమి, మా తల్లిదండ్రుల చెమటతోని రక్తంతో తడిసిన భూమి మాకు కావాలని మేము పోరాటం చేస్తున్నాం. మా తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయినరు, వాళ్ళకు తిరగడానికి చాలా మంది చనిపోయినరు. కొంతమంది అసలు ఎందుకు ఇవ్వడం లేదు మా స్థలాలు మాకు? ఇందులో ఎవరి పర్మిషన్ కావాలి చెప్పండి? ఎందుకు పర్మిషన్ ఎందుకు? మాకు కోర్టు నుంచి తీర్పు వచ్చింది. 318 మంది ఇన్ని రోజుల పోరాటం చేస్తుంటే కూడా ఎందుకు ఇవ్వడం లేదు? పర్మిషన్ కావాలి మాకు ఎక్కడికి పోతే న్యాయం జరుగుతుంది? ఎన్ని రోజులు తిరిగి చాలా మంది చనిపోయారు. ఇందులో ఈ స్థలం వస్తే మేము బాగుపడతాము, మా పిల్లల జీవితాలు బాగుపడతాయి, మేము అందరిలాగా బాగుంటాము ఆశపడ్డ చాలా మంది ముసలోళ్ళు చనిపోయారు. ఇప్పటి వరకు ఇంకా కొంతమంది ఉన్నోళ్ళకు కూడా ఈ ఆశ తీరడం లేదు. అసలు మాకు ఎందుకు న్యాయం జరగడం లేదు? మేము ఎవరిదైనా సొంత ఆస్తి అడుగుతున్నామా, సొంత భూములు అడుగుతున్నామా? మాది మేమే కదా, మా తల్లిదండ్రుల చెమటతో రక్తంతో తడి భూమిని మేము అడుగుతున్నాం. అది కూడా తప్పేనా? అంటే పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళలాగే ఉండి చావాలా? వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళ శ్రమ వీళ్ళంతా అన్ని దోచుకున్నారు కదా, మరి వీళ్ళకి స్థలం ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? మాకు న్యాయం ఎవరు చేస్తారు? అదొక్కటి కావాలండి మాకు ముందు.
మేము ఇన్ని రోజులు ఇప్పుడు 22-23 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉన్నది. ఇందులో మాకు న్యాయం చేస్తాము అని వచ్చిన ఏ ఒక్కరు కూడా న్యాయం చేయలేదు. న్యాయం ఎప్పుడు జరుగుతుంది? లాస్ట్ ఉన్నొక్కరు కూడా చనిపోయిన తర్వాత న్యాయం ఎవరికి చేస్తారు? ఇక అందరు ఒకరికొకరు ఎవరికి చెప్పి న్యాయం ఎప్పుడు చేస్తారు? అసలైన వాళ్ళకు అందనప్పుడు అది న్యాయం అవుతుందా చెప్పండి? అసలైన కార్మికులకు, పేదలకు న్యాయం జరగని న్యాయం అవుతుందా? మాకు ఎవరి ద్వారా న్యాయం జరుగుతుంది చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి మేము? కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత అది వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన తర్వాత మధ్య దళారులు కలిసి రాకుండా చేసి ఎందుకు ఇదంతా బాధ? ఇంతగానం ఎందుకు బాధ పెడతాను? వాళ్ళు సాధించేది ఉన్నదండి. మీరు మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా రెడ్డి గారు, మీ వద్ద మరొకసారి వస్తాం. యశోద గారు, మీరు ఖచ్చితంగా లైన్లోనే ఉండండి. ఒకసారి